హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. జూన్ 2024లో అదరగొట్టే ఫీచర్స్తో స్టైలిష్ మొబైల్స్తో మల్టీ బ్రాండెడ్ కంపెనీ మొబైల్స్ అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. మరి మీరు మీ పాత మొబైల్స్కి గుడ్ బై చెప్పి కొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పుడు ఆ మొబైల్స్ ఏంటో చూసే ముందు ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, జూన్ 2024లో కొత్తగా లాంచ్ చేయబోయే మొబైల్స్ గురించి 5 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇకపోతే మొదటగా టెక్నో మొబైల్స్ గురించి చూస్తే ఈ కంపెనీకి సంబంధించి 3 మోడల్స్ లాంచ్ చేయబోతున్నారు. మీ బడ్జెట్కి సరిపోయే విధంగా తక్కువ రేట్లలో మీ ముందుకు వస్తున్నాయి. ఇందులో ఒకటి ముఖ్యంగా చూసుకుంటే టెక్నో కామన్ 30 ప్రో. ఈ మొబైల్ ఫీచర్స్ చూస్తే ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 విత్ 12GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచెస్ అమోల్డ్. కెమెరా చూస్తే 50MP వైడ్ యాంగిల్, 50MP అల్ట్రా వైడ్ ఎల్ఈడి ఫ్లాష్తో. బ్యాటరీ చూస్తే 5000 మెగాహర్ట్జ్ 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ 19th జూన్గా నిర్ణయించారు. ప్రైస్ అయితే 22,990గా ఉంటుందని అంచనా. ఇక రెండవది టెక్నో స్పార్క్ 20 ప్రో. దీని ఫీచర్స్ ప్రాసెసర్ మీడియాటెక్ హీలియా G99 8GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే చూస్తే 6.78 IPS LCD. కెమెరా 108MP వైడ్ యాంగిల్ విత్ ఎల్ఈడి ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 మెగాహర్ట్జ్ 33 వాట్స్ సూపర్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టింగ్ లాంచింగ్ డేట్ 12th జూన్ ఎక్స్పెక్టింగ్ చేశారు. ప్రైస్ చూస్తే 12,999గా ఉంది. ఇక లాస్ట్ మొబైల్ చూసుకుంటే టెక్నో కామన్ 30. దీని యొక్క ఫీచర్స్ కనుక చూస్తే ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8200తో పనిచేస్తుంది విత్ 12GB ర్యామ్తో. డిస్ప్లే చూస్తే 6.78 అమోల్డ్. కెమెరా 50MP వైడ్ యాంగిల్, 50MP అల్ట్రా వైడ్ విత్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 మెగాహర్ట్జ్ 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ 19th జూన్. దీని యొక్క ప్రైస్ చూస్తే 22,990గా ఉంది. ఇకపోతే నెక్స్ట్ బ్రాండ్ చూసుకుంటే ఇన్ఫినిక్స్. ఈ కంపెనీ జూన్లో 2 మోడల్స్ని రిలీజ్ చేయబోతుంది. ఫస్ట్ మోడల్ చూస్తే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో. దీని యొక్క స్పెసిఫిక్ ఫీచర్స్ చూస్తే ప్రాసెసర్ మీడియాటెక్ హీలియా G99 అల్టిమేట్ విత్ 8GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.78 అమోల్డ్. కెమెరా 108MP వైడ్ యాంగిల్ అండ్ ఎల్ఈడి విత్ ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 మెగాహర్ట్జ్ 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూస్తే 28th జూన్. దీని యొక్క ప్రైస్ 21,490గా ఉంది. అలాగే రెండవది చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 40. దీని యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ మీడియాటెక్ హీలియా G99 అల్టిమేట్ విత్ 8GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఫ్లెక్సిబుల్ అమోల్డ్. కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా. ఇది 108MP వైడ్ యాంగిల్ విత్ ఎల్ఈడి ఫ్లాష్తో పనిచేస్తుంది. దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 5000 మెగాహర్ట్జ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ 28th జూన్గా నిర్ణయించారు. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కూడా 16,590గా ఉంది. ఇకపోతే సింగిల్ మోడల్ని రిలీజ్ చేయబోతున్న ఒప్పో కంపెనీ మొబైల్. దీని మీద చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ మొబైల్ 5G టెక్నాలజీతో డిజైన్ చేయబడింది. ఒప్పో ఫైండ్ X7 5G. దీని యొక్క ఫీచర్స్ చూస్తే కనుక ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 విత్ 12GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.79 ఓల్డ్. కెమెరా 50MP వైడ్ యాంగిల్, 50MP అల్ట్రా వైడ్ విత్ ఎల్ఈడి ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ 5000 మెగాహర్ట్జ్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూస్తే 27th జూన్ 2024లో లాంచ్ చేయబోతున్నారు. దీని యొక్క ప్రైస్ 47,490గా నిర్ణయించారు. ఇంకొక బడా బ్రాండ్కి సంబంధించిన వివో కంపెనీ మొబైల్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో. ఈ మొబైల్ తీసుకోవాలంటే రేట్ ఎంతైనా పెట్టగల ఆర్థిక స్తోమత ఉన్నవారు మాత్రమే తీసుకోగలరు. దీని యొక్క ఫీచర్స్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8Gen 3 16GB ర్యామ్తో పనిచేస్తుంది. దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే 8.03 అమోల్డ్. కెమెరా 50MP వైడ్ యాంగిల్ విత్ 50MP అల్ట్రా ట్రిపుల్ కెమెరాతో పనిచేస్తుంది విత్ ఎల్ఈడి ఫ్లాష్తో కూడా. బ్యాటరీ విషయానికి వస్తే 5700 మెగాహర్ట్జ్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూస్తే 6th జూన్గా నిర్ణయించారు. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 1,15,290గా ఉంది.
తర్వాత కంపెనీ మొబైల్స్ కనుక చూసుకుంటే హానర్ ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్న కంపెనీలలో ఇది ఒకటి. ఈ కంపెనీ కూడా జూన్లో 3 మోడల్స్ని రిలీజ్ చేయబోతుంది. మొదటగా హానర్ మ్యాజిక్ 6 అల్టిమేట్. ఈ మొబైల్ ఫీచర్స్ చూస్తే ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 విత్ 16 GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.8 ఇంచెస్ ఓల్డ్. కెమెరా చూస్తే ట్రిపుల్ కెమెరా సెట్టింగ్స్తో పనిచేస్తుంది. 50 MP వైడ్ యాంగిల్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో విత్ LED ఫ్లాష్తో పనిచేస్తుంది. ఇకపోతే బ్యాటరీ విషయానికి వస్తే 5600 MHz 80 వాట్స్ సూపర్ ఛార్జర్తో పనిచేస్తుంది. ఇక ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూస్తే 24th జూన్గా నిర్ణయించారు. ప్రైస్ చూస్తే 81,290గా ఉంది. ఇందులో కూడా ఫీచర్స్ హై లెవెల్గా ఉన్నాయి, రేట్ కూడా హై లెవెల్గానే ఉంది. ఇందులో రెండవ మోడల్ చూస్తే కనుక హానర్ X7B. ఈ మొబైల్ తక్కువ రేట్లో తీసుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680, డిస్ప్లే 6.8 ఇంచెస్ TFT LCD విత్ 6 GB ర్యామ్తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో పనిచేస్తుంది. 108 MP వైడ్ యాంగిల్, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో విత్ LED ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 MHz 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. లాంచ్ డేట్ 19th జూన్గా నిర్ణయించారు. దీని యొక్క ప్రైస్ చూస్తే 20,890గా ఉంది. ఇక మూడవ చూసుకుంటే హానర్ X50i Plus. ఇందులో కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080తో పనిచేస్తుంది విత్ 12 GB ర్యామ్. డిస్ప్లే చూస్తే 6.7 ఇంచెస్ అమోల్డ్. కెమెరా 108 MP వైడ్ యాంగిల్ విత్ LED ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4500 MHz 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క లాంచ్ డేట్ 20th జూన్గా నిర్ణయించారు. ప్రైస్ చూసుకుంటే 18,990గా ఉంది. ఇక నెక్స్ట్ మొబైల్ చూస్తే మోటో G Power 5G 2024. ఈ కంపెనీ యొక్క మొబైల్ని మాత్రమే జూన్లో లాంచ్ చేస్తుంది. దీని యొక్క ఫీచర్స్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 విత్ 8 GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ IPS LCD. కెమెరా 50 MP వైడ్ యాంగిల్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో పనిచేస్తుంది విత్ LED ఫ్లాష్. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MHz 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ 19th జూన్గా నిర్ణయించడం జరిగింది. దీని యొక్క ప్రైస్ 25,390గా నిర్ణయించారు. ఇకపోతే చివరగా సోనీ Xperia 10VI. దీని యొక్క ఫీచర్ చూస్తే కనుక ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 8 GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.1 ఇంచెస్ ఓల్డ్. కెమెరా విషయానికి వస్తే 48 MP వైడ్ యాంగిల్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ విత్ LED ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MHz ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేయడం జరుగుతుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ 13th జూన్గా నిర్ణయించారు. దీని యొక్క ప్రైస్ 36,950గా నిర్ణయించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, పైన చెప్పిన లాంచ్ డేట్స్ మరియు ప్రైజెస్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే, అంటే రిలీజ్కి ఒకరోజు అటు ఇటుగా ఉంటుంది. అలాగే రేట్స్ కూడా స్వల్ప మార్పులతోనే ఉంటాయి. ఇవి గమనించగలరని మనవి. ఓకే ఫ్రెండ్స్, ఇవి జూన్ 24లో లాంచ్ చేయబోతున్న మొబైల్స్. మరి మీకు నచ్చిన మొబైల్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.